ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. మాతః సముత్థితవతీం అధివిష్ణుచిత్తం విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం తాపచ్చిదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోదిదుహితుః సహజాం విదుస్త్వాం. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ మనం 9వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. అత్యద్భుతమైనటువంటి నవవిధ సంబంధాలని చెప్పేటువంటి పాసురం ఇది. తూమణి మాడత్ సుత్తం విளக்கெரிய தூபங்கமழத்து இளனை மேல் கண்வளருன் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை யோசிப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏம பெரும் தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவண்ணவின்று ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈనాటి గోపిక నవరత్న స్థగితమైనటువంటి అద్భుతమైన మేడలో ఉంది అని చెప్తూనే అంతరార్థంగా భగవంతుడికి మనకి పితాచ రక్షక శేషి అని 9 రకాల దివ్య సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఆండాళ్ తల్లి మనకి అనుగ్రహిస్తూ మామాన్ మగళే అంటూ దేహ సంబంధం కూడా మనకి చాలా గొప్పది అనే వాక్యాన్ని కూడా గుర్తు చేస్తూ మీ అమ్మాయి మోగదా చెవిటిదా బద్ధకస్తురాలా అని అడగడంలో సామాజికమైనటువంటి అద్భుత సందేశాన్ని మనకి అందించింది తల్లి. మనం ఇతరులతో వాదించేటప్పుడు, ఇతరులు చెడు పలికినప్పుడు మోగవాళ్లంలాగా చెవిటి వాళ్ళంలాగా ఉండాలి, పట్టించుకోకూడదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సామాజిక సందేశాన్ని కూడా ఈవిడ మనకు అందిస్తుంది. ఇంత చక్కటి సందేశాన్ని అందించినటువంటి ఆండాళ్ తాయారు గోదా శ్రీరంగనాథ క్షేత్రంలో ఎంత అందంగా ముద్దుల కలికి కులికిగా ఆవిడ చక్కగా విరాజమానయ్యి ఉంది. మరి అక్కడ ఈ ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారండి ధనంజయుల వారు. ఎందుకు అంటే శ్రీరంగంలో శ్రీరంగనాథుని యొక్క ఆరోగ్య విషయాన్ని పట్టించుకోవడం కోసం ధన్వంతరి అనేటువంటి ఆయన వైద్య శాస్త్రవేత్తగా ఎలాగైతే ఉన్నారో అలాగే ఆ ధన్వంతరిని మనం కూడా తెచ్చుకుందామని శ్రీరంగగిరిలో ధన్వంతరిని స్థాపించారు. భక్తులందరూ కూడా ఆ ధన్వంతరి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసి రంగనాయకుడిని గనక శ్రీరంగనాథుని గనక మనం దర్శించినట్లయితే ఎంతో ఆరోగ్యవంతులం అవుతున్నామో అని వారి వారి అనుభవాలని డాక్టర్ గారితో చెప్పడం కూడా మనం స్వయంగా వింటున్నాం. మరి ఆ ధన్వంతరిని కూడా సేవిద్దాం రండి, బయలుదేరి రండి. జై శ్రీమన్నారాయణ.